ఆ సినిమా చూడండి, చూసిన వాళ్ళు కూడా కాసేపు అయినా మళ్ళీ చూడండి. ఇక సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఇవాళ మాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. నాకు ఈరోజు అనుకోకుండా క్వశ్చన్ అవరు, 0 అవరు, 377 అన్నిటిలోనూ వచ్చింది లాటరీలో. సో దట్ క్లియర్లీ షోస్ ఐఎమ్ సో లక్కీ. మామూలుగా సెషన్ మొత్తానికి ఒక ప్రశ్న కూడా రాదు, షార్ట్ క్వశ్చన్. 377 వస్తే ఒకటి రావచ్చు, 0 అవర్స్ పూర్తిగా లాటరీ. ఈ మూడు ఒకే రోజు రావటం శుభసూచకం అనే చెప్పాలి. ఎందుకు శుభసూచకం అని చెప్తున్నాను మీకు కూడా అర్థమైపోయి ఉంటుందని అనుకుంటూ, ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప సినిమాను చర్చించుకున్న తర్వాత ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీకి వెళ్దాం. అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, మరి ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ, ఆ మలి పేజీ కూడా దీని గురించే రాశారు. ఏంటంటే, స్వర్గీయ దారుణంగా వధించబడ్డ, హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు, వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేరని చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం. సో దానికి ఉలిక్కి పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ భారత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సాక్షి ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు ఏం రాశారంటే, సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర, పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ పక్కన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు. ఇక ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, స్టార్టింగ్ లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది అందరికీ తెలిసిందే. కొంచెం కూలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్తపు మార్కలతో, ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత భర్త, వివేకానంద రెడ్డి గారికి సొంత బావమని కూడా సౌభాగ్యమ్మ గారు తమ్ముడు, ఆయన లెటర్ చూపెట్టొద్దు నీ దగ్గరే ఉంచు అని ఉండకపోతే అసలు అది మర్డర్ అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్లేవారే కాదు, ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి, మరి ఎవరిని నమ్మించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు, నాకైతే అర్థం కావట్లా. అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా, ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్లు కూడా చేసుండ్రు, టిఫిన్ చేయలేరు, భోజనం కూడా చేయలేరు. ఆ వెనకాల గొప్ప పోర్షన్ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే, పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మర్డర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట. గుండెపోటనే అనుకున్నారట. అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి
మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేశారు. నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమ్మీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు, అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాచేసేవారు. వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని. ఆ కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన. అందులో అనుమానం అక్కర్లా. నా భావన నిజమే అనేది నా ఉద్దేశం. సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి. అర్జెంటుగా నువ్వు వెళ్ళి, అంటే కృష్ణారెడ్డి ఎందులో ఉన్నాడు, లేపునాథ్తో కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు. సో ఇతను రాజశేఖర్ రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులతో పట్టుపట్టారు. అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే, చూసి ఉండకపోతే పాతేద్దాం ఇమ్మీడియట్ గా పాతేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకుని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారో, అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరయ్యని మాక్సిమం హర్షప్ చేసేసి బ్రషప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి, కేసే అక్కర్లేదు, ఏదో గుండె చచ్చిపోలేవా అని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేయడని ఆ శంకరయ్య సాక్షిలో చెప్పాడు స్పష్టంగా. ఇక ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్ లో ఎన్నికకి తర్వాత డిఫెన్స్ లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది. ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పొడిచినోడుగా. బుద్ధులైన ప్రజలు ఆలోచించండి. అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెధవలు, పుచ్చు వెధవలు, ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని వెధవలుగానే ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు. ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు? దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు. దస్తగిరి అన్నాడు అతన్ని ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు. అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు? సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. సిబిఐ వాళ్ళు క్లియర్గా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వారి తండ్రి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు. అతను ఏదో సడన్ గా అంతకుముందు టీకి కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు. మరి చెప్పాడు కదా క్లియర్ గా, పలానా ఓడికి డబ్బులు ఇచ్చాను, కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా మున్నగాడి దగ్గర కూడా దొరికేసినాయి కదా, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు చెప్పులు కొట్టుకోడు దగ్గర దొరికేసినాయి కదా. మరి ఆ డబ్బులతో దర్జాగా ఉంటాడు కదా. అక్కడికి ఆడేదో నిరుపేదలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా. అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది. కాబట్టి